ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యథార్థవంతుడు నగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన కుటుంబం గురించి, మన బిడ్డల భవిష్యత్తుని గురించి కొన్నిసార్లు మనం ఆందోళన చెందటం సహజమే. దానికి బదులు మన స్వంత ప్రవర్తన విషయంలో జాగ్రత్త తీసుకుంటే మనం జ్ఞానవంతులు అనిపించుకుంటాం. ప్రభువు ఎదుట మనం యథార్థంగా నడుచుకుంటే మన బిడ్డలకు, వారి సంతానానికి మనం సంపాదించి పెట్టిన భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తులకు మించిన ఆశీర్వాదాలు కలిగేలా చేయగలం. ఒక తండ్రి యొక్క పరిశుద్ధ జీవితం అతని బిడ్డలకు గొప్ప ఆస్తిగా సంక్రమిస్తుంది. యథార్థవంతుడు తన తర్వాతి తరాలకు గొప్ప మాదిరిని విడిచిపెట్టి వెళ్తాడు. అందులోని నిజమైన ధననిధులు ఉంటాయి. తల్లిదండ్రుల మంచి మాదిరిని అనుసరించి తమ జీవితాల్లో అద్భుత విజయాన్ని సాధించిన వారు ఎంతోమంది ఉన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు గౌరవాన్ని, పరువు, మర్యాదల్ని విడిచి వెళ్తారు. మీరు నమ్మకస్తుడైన ఫలానా వ్యక్తి కుమారులు లేక కుమార్తెలని ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు. ఎంతో నమ్మకంగాను యథార్థంగాను వ్యాపారం చేసిన ఫలానా అని అతని వారసులే వీళ్ళని కూడా గొప్పగా చెప్పుకుంటారు. అలాగైతే యువకులంతా తమ తల్లిదండ్రుల గౌరవ ప్రతిష్టలు నిలిపేవారిగా జీవించారు. వీటన్నిటికీ పైగా మంచి క్రైస్తవ తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు, బిడ్డల సంతానం కొరకు తమ ప్రార్థన ఆశీర్వాదాలను, ప్రార్థనలను ఆలకించే దేవుణ్ణి అందించి వెళ్ళాలి. కాబట్టి వారి తరాల వారు సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. రక్షణ అనుభవం కలిగి తమ సంతానం యొక్క రక్షణ కొరకు నిత్యం ప్రార్థించే తల్లిదండ్రులు తమ ఆయుష్ పూర్తి చేసుకుని ప్రభువు చెంతకు వెళ్ళిపోయినా వారి ప్రార్థనలు సజీవంగా ఉండి వారి బిడ్డల రక్షణకు కారణమవుతాయి. ఆ బిడ్డలంతా రక్షణ అనుభవంలోకి రావటం ఎంత అద్భుతం! కొన్నిసార్లు దేవుడు మన బిడ్డలను, వారి సంతానాన్ని తమ రక్షణ జ్ఞానంతో నింపడానికి మన పవిత్రత, యథార్థత, నమ్మకత్వములను సాధనంగా చేసుకుంటాడు. మన విశ్వాసం బట్టి మనం ఎంతగా దీవించబడ్డామో మన బిడ్డలు ప్రత్యక్షంగా చూస్తారు. కనుక వారు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడానికి అది ప్రేరేపణగా, మాదిరిగా ఉంటుంది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేస్తే, నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము భక్తి, విశ్వాసము కలిగిన వారిగా మా కుటుంబాలకు, మా సంఘాలకు మేము మీ ఎడల విశ్వాసము, భక్తి కలిగిన విధానాన్ని బట్టి మీరు మమ్మల్ని దీవించిన విధానం మా కుటుంబాలకు, మా సంఘాలకు
మాదిరిగా ఉండగలిగినట్లుగా మా జీవితాలు ఉండగలగటానికి సహాయం చేయండి. మేము మీ ఎడల కలిగి ఉన్న ప్రేమ భక్తిని బట్టి దీవింపబడి ఆ జీవితం మా వెనకట తరానికి మాదిరిగా ఉండగలగటానికి కృప చూపించండి. పౌలు మీరు మాకిచ్చిన మాదిరి, భక్తులు మాకిచ్చిన మాదిరి మా తర్వాత తరానికి మేము ఇవ్వగలిగిన మాదిరి అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండకు కృప చూపించండి. మీ బిడ్డలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహములు కాని వారికి అవ్వడానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.